अब ये गाने लगा तो समझ में आ रहा है। हो भाई मावशी ते नको म्हटलं आज लोक आहेत उद्या या तुम्ही काय करायचं आता नाही जमत आज ते दिवा नको నమస్కారాలు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పేరు పేరున భక్తులకు నమస్కారాలు. గత 2007లో 2వ తారీఖు నాడు మహాపూర్ణిమ రోజు పాత
శివరాత్రుల్లో కుంభకాలంలో బయటపడ్డ శివలింగాలు 5 శివలింగాలు బయటపడ్డాయి. ఈ శివలింగాలకు అసలు మేమేం ముట్టుకోలే, ప్రాణ ప్రతిష్ఠాలు చేయలేదు. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మా బ్యాక్వర్డ్ సంఘం నుంచి అందరం కలిసి దగ్గర 2 కోట్లతోని టెంపుల్ కట్టించడం జరిగింది. మరియు గవర్నమెంట్ నుంచి దగ్గర 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా ఇక్కడ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దయచేసి భక్తులారా ఈ మహాశివరాత్రిని విజయవంతం చేయాలని మనం చేసాం. ముఖ్య విషయం ఏంటంటే మేము 2007లో ఇక్కడ మహాశివలింగాలు బయటపడితే మేము ఇంతవరకు దగ్గర 18 సంవత్సరాల నుంచి మేము శివపార్వతుల పెళ్లి చేయలేదు. ఇప్పుడే మాకు ఒక దాత మా బాయమల్ల గంగాధర్ అనే వ్యక్తి మా అన్నగారు మన విగ్రహాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరము 5 గంటల నుంచి 9 గంటల లోపు శివపార్వతుల కళ్యాణం ఉత్సవం ఉన్నది. దయచేసి భక్తులారా అందరూ పేరు నమస్కారాలు తెలుసు ఈ శివపార్వతుల పెళ్లి విజయవంతం చేయాలని మనం చేస్తున్నాను. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ముదోల్ గ్రామస్తులందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఈ పశుపతినాథ్ శివాలయం యొక్క మహత్యము ఎంత చెప్పినా తక్కువనే వర్ణించే తరం కాదు. ఎందుకనంటే ఇక్కడ ఈ అన్ని శివలింగాలు తీసుకుతెచ్చి ప్రతిష్ఠించినవి ఉంటాయి. కానీ ఇక్కడ స్వయంభూలింగం ఇది 2007 ఫిబ్రవరి 2వ తేదీ పౌర్ణిమ రోజున స్వయంగా వెలిసినటువంటి ఈ పశుపతినాథుడు, ఆ పశుపతినాథుని దయతో ఇప్పటి వరకు అన్ని కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి 1000 భక్తులు వస్తారు ఇక్కడికి. ప్రతి భక్తుడు వచ్చినటువంటి భక్తుడు తన కోరికను కోరుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని చెప్పి నమ్మకం. ఈ శివాలయం శివుని లింగము బయటపడ్డ రోజు నుండి ఇప్పటి వరకు ముదోల్ చాలా డెవలప్ అయింది. ఇక్కడ విద్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అందరూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆ పశుపతినాథుని దయతోని ముందు కూడా అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ మేము 2011లో అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం మొదలుపెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. సప్తాహ కూడా ముదోల్ గ్రామస్తులందరి సహకారాలతో మాకు ఇక్కడ ఉన్నటువంటి బలమైన వెనుకబడిన తరగతుల సంఘం ఆధ్వర్యంలో ఈ సప్తాహ కార్యక్రమము, ఈ శివుని యొక్క జాతర కార్యక్రమం జరుగుతుంది. ఆ పశుపతినాథుని దయతోని మా వెనుకబడిన తరగతుల సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి మరియు కార్యదర్శి, సహకార్యదర్శితో పాటు ఉన్నటువంటి 33 మెంబర్ల మీద ఆ పశుపతినాథుని దయ ఉండాలి. అదేవిధంగా 4 గల్లీల భజన దిండీలు, బైసా గల్లీ భజన దిండి, నాందేడ్ గల్లీ భజన దిండి, కోలి గల్లీ భజన దిండి, జటాశంకర్ మందిర భజన దిండిల సహాయ సహకారాలతోని, గ్రామ పెద్దల అందరి సహాయ సహకారాలతోని ఈ జాతర మరియు శివ కళ్యాణము ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఊరేగింపు దిండి ఉంటుంది. 12 గంటలకు గాతా భజన సమాప్తం ఉంటుంది. కాబట్టి భక్తజనులందరూ వచ్చి మీరు కోరుకున్న కోరికలు తీర్చుకోవాలని చెప్పి ఆ భగవంతుడు తీరుస్తాడని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా రేపు పొద్దున 9 గంటల నుండి 11 గంటల వరకు అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం ముగింపు అనేది కాలా కీర్తన ఉంటుంది. దాని వెంబడి అన్నప్రసాద కార్యక్రమం అంటే భండార కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చే అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ పశుపతినాథుని దయకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. శుభాకాంక్షలు. ఇది పశుపతినాథ శివాలయం బయటపడ్డ తేదీ 2/2/2007 గురువారం రోజున ద్రవకాలలో బయటపడ్డది. 2007 నుంచి ఇప్పటి వరకు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. మరియు బ్రహ్మసూత్రంతో కలిగిన మహాశివలింగము, అతి భారీ శివలింగము, అతి శక్తివంతమైన శివలింగము మన ముదోల్లో బయటపడడము మన గర్వకారణము. కావున భక్తులందరూ కూడా ఈ సేవను అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈరోజు కార్యక్రమము ప్రొద్దున స్వామివారికి పంచాగ్రహ ప్రోక్షణ, తర్వాత లఘున్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మొదలైంది. తర్వాత యథాశక్తి బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది. బిల్వార్చన కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నము 12 గంటలకు మహాహారతి, మహాప్రసాదం ఉంటుంది. మరియు సాయంత్రము ఈరోజు 6 గంటలకు శివపార్వతుల కళ్యాణం. ఈ సంవత్సరము ఎన్నో రోజుల నుంచి సంకల్పం నేను చేసుకున్నా. ఈ సంవత్సరము ఆ కోరిక నెరవేరింది. ఈరోజు సాయంత్రము
6 గంటల నుంచి 9 గంటల వరకు శివ కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని వైభవంగా దర్శించాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. శ్రీ పశుపతినాథ ఆలయ శివరాత్రి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గ్రామాభివృద్ధి కమిటీతో పాటు ఈరోజు కార్యక్రమాలు వచ్చేసి శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఈరోజు శ్రీ దత్తగిరి మహారాజ్ మరదీపూర్ వేద పాఠశాల విద్యార్థులచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరని